సో హాయ్ గైస్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈ వీడియోలో అయితే సో ఫస్ట్ అయితే మనం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2లో అంటే మెకానికల్ సో బ్రాంచ్లో M301 సబ్జెక్ట్లో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్స్. సో ఆ చాప్టర్ని స్టార్ట్ చేయడానికన్నా ముందు మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1లో అంటే ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకున్న డిఫరెన్షియేషన్లో సో స్టాండర్డ్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన మనం బాగా నేర్చుకొని ఉన్నట్టయితే, అంటే బాగా వాటిపైన ఐడియా ఉన్నట్టయితే ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్స్ చాప్టర్ చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనం డిఫరెన్షియేషన్లో ఉన్న ఫార్ములాస్ అనేవి చూద్దాం. అసలు డిఫరెన్షియేషన్ అంటే ఏంటంటే ఏ మ్యాథమెటికల్ మెథడ్ యూజ్డ్ టు ఫైండ్ ద రేట్ ఎట్ విచ్ ఏ క్వాంటిటీ చేంజెస్. అంటే ఫైండింగ్ ఏ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ని మనం ఫైండ్ అవుట్ చేసేదాన్ని మనమైతే డెరివేటివ్ అంటాం అన్నమాట. ఇక్కడ మనకి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి. అంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్లో అండ్ లాగరిథం అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్లో, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో మనకైతే ఫార్ములాస్ టోటల్ 18 ఫార్ములాస్ అయితే మనకి ఉన్నాయన్నమాట. ఈ 18 ఫార్ములాస్ గురించి మనం ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి d/dx ఆఫ్ x పవర్ n ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n-1. ఇది ఫస్ట్ ఫార్ములా అన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేస్తామంటే d/dx ఆఫ్ x అంటే x అంటే ఇప్పుడు దీనికి పవర్లో ఏం లేదు, అంటే సింగిల్ x ఉంది కాబట్టి దీనికి పవర్లో ఏం లేనట్టు. అప్పుడేంటి, ఈ ఫార్ములాని అంటే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి, n అంటే పవర్లో ఉన్నది n, ఇక్కడ ఉన్నది x అన్నమాట. ఎక్స్కి ఏమీ లేదు పైన పవర్, అంటే ఏంటి 1 ఉన్నట్టు. 1 ఇంటూ ఎక్స్ మళ్ళీ n ఏంటి పవర్లో ఏం లేదు. 1 - 1 x పవర్ 0 అంటే 1. అంటే కాన్స్టెంట్ ఉన్నప్పుడు d/dx ఆఫ్ x అంటే 1 అన్నమాట. కాన్స్టెంట్. నెక్స్ట్ వచ్చేసి d/dx ఆఫ్ dx అంటే d/dx ఆఫ్ x². x² అంటే 2x. ఎలా వచ్చింది 2x? పవర్లో ఏముంది, పవర్లో 2 ఉంది. మళ్ళీ x పవర్లో 2x ఇంటూ మళ్ళీ పవర్లో 2 ఉంది -1 అంటే n-1. n అంటే పవర్లో ఉన్నది అని అర్థం. 2 ఇంటూ x పవర్ 2 - 1 అంటే 2 ఇంటూ x పవర్ 2 - 1 ఎంత 1 అంటే 2x. ఓకే, 2x అనమాట. x పవర్ 0 అంటే 1, x పవర్ 1 అంటే x, 2x అంటే ఇక్కడ 2 ఉంది ఇంటూ x 2x. ఇప్పుడు x పవర్ 3 ఉంది. x పవర్ 3 అంటే ఏంటి, ఇప్పుడు ఇదే ఫార్ములాతో మనం అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఉన్నప్పుడు 3 ఇంటూ ఎక్స్, ఈ ఎక్స్. దాని తర్వాత n ఏంటి, n అంటే పవర్ 3 - 1, ఈ 1. అప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ x². 3 ఇంటూ x² 3x². అదా. ఇదైతే మనకి చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా అయితే అదనమాట. సెకండ్ ఫార్ములా వచ్చేసి d/dx ఆఫ్ √x ఈక్వల్ టు 1/2 √x. ఇది సెకండ్ ఫార్ములా అనమాట. d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. అసలు కాన్స్టెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఈక్వేషన్ తీసుకున్నట్టయితే, ఓకే, 2x² ప్లస్ 2x ప్లస్ 2 ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి. ఈ ఈక్వేషన్ని మనం ఇప్పుడు డెరివేటివ్ చేసినట్టయితే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే
2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత? 2x. 2x అంటే ఇప్పుడు ఓన్లీ ఎక్స్ ఉందనుకోండి 1 అని అర్థం. అప్పుడేంటి 2x ప్లస్‌లో 1 అని రాస్తాం. అప్పుడు +2. 2 ఇంటూ ఇక్కడ మీరు చూసినట్టయితే సో d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే d/dx ఆఫ్ అంటే ఇప్పుడు 2కి x అంటూ ఏమీ లేదు. సింగిల్ అంటే కాన్స్టెంట్ అనమాట. అప్పుడు d/dx ఆఫ్ 2 ఏమవుతుంది? 0 అవుతుంది. d/dx ఆఫ్ 2 అంటే 0. అప్పుడు 0 4x + 2 ఇది మనకి ఈ ఫంక్షన్ అంటే ఈ ఈక్వేషన్‌లో ఉన్న సో ఫంక్షన్ ఏదైతే మనకి ఈ డెరివేటివ్ అనమాట. ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఇదనమాట 4x + 2. సో ఇది d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ వచ్చేసి d/dx ఆఫ్ log x ఈక్వల్ టు 1/x అదనమాట. సో ఫిఫ్త్‌ది d/dx ఆఫ్ a పవర్ x. a పవర్ x అంటే a పవర్ xకి e పవర్ xకి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే 7e పవర్ x అంటే ఈ ఫార్ములా వాడతాం. అదే 5 పవర్ 5 పవర్ x ఇట్లా ఉందనుకోండి. 7e పవర్ x అంటే ఈ ఫార్ములా వాడతాం. 5 పవర్ x అంటే ఈ ఫార్ములా వాడతాం. a పవర్ x. సో అదనమాట. ఇక్కడ ఏ ఏంటి? ఏ అంటే 5 పవర్‌లో x ఉంటాయి కాబట్టి x. సో a పవర్ x ఫార్ములా ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి d/dx ఆఫ్ e పవర్ x ఈక్వల్ టు e పవర్ x. ఇది వచ్చేసి లాగరిథం అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఒక ఫార్ములాస్ అనమాట. 3 ఉన్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏంటి? d/dx ఆఫ్ sin x, cos x. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ sin, cos, tan, cosecant, secant, cot. సో ఇవి ట్రిగ్నోమెట్రిక్. సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్‌లో సో ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్‌లో మనకి d/dx ఆఫ్ sin x అంటే cos x. d/dx ఆఫ్ cos x అంటే మైనస్ sin x. ఓకే. మైనస్ sin x. నెక్స్ట్ వచ్చేసి d/dx ఆఫ్ tan x secant స్క్వేర్ x. d/dx ఆఫ్ cot x అంటే cosecant స్క్వేర్ x మైనస్ cosecant స్క్వేర్ x. d/dx ఆఫ్ secant x అంటే ఈక్వల్ టు secant x ఇంటూ tan x. d/dx ఆఫ్ cosecant x ఈక్వల్ టు మైనస్ cosecant x ఇంటూ cot x. సో ఇవి వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇన్వర్స్ అనమాట. అప్పుడు ఏంటి అంటే ఇక్కడ sin x ఉందనుకోండి, ఇక్కడ sin ఇన్వర్స్ x. సో sin ఇన్వర్స్ x అంటే ఈక్వల్ టు d/dx ఆఫ్ sin ఇన్వర్స్ x ఈక్వల్ టు 1/√1 - x స్క్వేర్. అది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్‌లో సో sin ఇన్వర్స్ x యొక్క ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి d/dx ఆఫ్ cos ఇన్వర్స్ x. cos ఇన్వర్స్ x అంటే ఏంటి? -1/√1 - x స్క్వేర్. ఇది cos ఇన్వర్స్ x యొక్క ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x. tan ఇన్వర్స్ x యొక్క ఫార్ములా ఏంటంటే 1/1 + x స్క్వేర్. అంటే ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే sin x అంటే cos x, cos x అంటే మైనస్ sin x. tan వచ్చినప్పుడు secant వస్తుంది, cot వచ్చినప్పుడు మైనస్ cosecant వస్తుంది, secant వచ్చినప్పుడు secant x ఇంటూ tan x. ఇక్కడ మనకి డెరివేషన్స్ లేవు కాబట్టి సో మనం డైరెక్ట్ ఫార్ములాస్ అనేవి నేర్చుకుంటున్నాం. సో మనకి డిప్లొమాలో సో డెరివేషన్స్ అనేవి లేవు. సో కాబట్టి మనం డైరెక్ట్ ఫార్ములాస్ అనేవి నేర్చుకుంటున్నాం. నాట్ ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఇప్పుడు మన కోర్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే సో ఇవి ఇంజనీరింగ్ మెకానిక్స్‌లో సో మనకి బీటెక్‌లో డైరెక్ట్‌గా డెరివేషన్స్ ఉంటాయి. సో మనం ఏందంటే ఇక్కడ జస్ట్ ఫార్ములాస్ అంటే డైరెక్ట్ ఫార్ములాస్‌లోని మనం నేర్చుకుంటాం అనమాట. సో d/dx ఆఫ్ secant x ఇంటూ tan x. d/dx ఆఫ్ cosecant x మైనస్ cosecant x ఇంటూ cot x. సో ఇవన్నీ మీరు ఫార్ములాస్ అనేవి డైరెక్ట్‌గా చదువుకోవాలన్నమాట.
సో ఇప్పుడు మనం d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. సో ఇదనమాట. అండ్ ఇక్కడ 1/√1 - x² అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. -1/√1 - x². tan ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 + x². కాట్ ఇన్వర్స్ ఎక్స్ అంటే -1/1 + x². అంటే tan ఇన్వర్స్కి ప్లస్ వచ్చింది అండ్ కాట్కి వచ్చేసరికి మైనస్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి d/dx ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. అప్పుడు 1/మాడ్యులస్ ఆఫ్. ఇట్లా ఉంది అంటే ఇవి ఏంటంటే మాడ్యులస్ అని అర్థం. సో మాడ్యులస్ అంటారు. సో మాడ్యులస్ ఇంటూ √(x²-1). ఓకే. సో సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్కి ఇది ఫార్ములా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. d/dx ఆఫ్ కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏంటి? -1/(x ఇంటూ √(x²-1). అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే. సో ఇవైతే టోటల్గా 18 ఫార్ములాస్ అనమాట. సో ఈ వీడియోలో మనమైతే ఈ ఫార్ములాస్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్స్కి వెళ్దాం. సో ఆ చాప్టర్లో మనం ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని సో మనం ఇండెఫినైట్ అంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అనమాట. డిఫరెన్షియేషన్ యొక్క రివర్స్ ఫార్ములా అంటే మనం ఇక్కడ ఏదైతే డెరివేటివ్ వచ్చిందో దాన్ని మనం ఇంటిగ్రేషన్తో చేసి సో మనం ఈ పర్టికులర్ అంటే ఈ డెరివేటివ్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయడం అనమాట. అంటే ఎక్స్ పవర్ ఎంతో n×(x⁻n−1) కనుక్కున్నాం. అలా కాకుండా n×(x⁻n−1)తో సో మనం x⁻n కనుక్కోవడం. సో అది ఇంటిగ్రేషన్ అంటే. సో ఇంటిగ్రేషన్ అంటే రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోకి అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.